ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుడు మనతో ఒక ఉన్నతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నిజమే, దేవుడు ఈ వాక్కును మనందరికీ ఇస్తున్నాడు. గమనించండి ప్రియులారా, దావీదు ఎన్నో అపాయాలు గుండా వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు, ఎన్నో పోరాటాలు గుండా వెళ్ళాడు. అసలు కన్న కొడుకే దావీదును మెడపట్టుకొని బయటికి ఇచ్చిన సందర్భాలు దావీదు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు భయపడలేదు. ఎందుకు అనంటే దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నారు. గమనించండి, ఈరోజు చాలా సమస్యలు గుండా వెళుతున్న మనకు అందరూ చేసే ప్రక్రియ ఏంటంటే భయపడడం. గమనించండి, దావీదు భక్తుడు కలిగి ఉన్న ఒక ఉన్నతమైన లక్షణం ఏంటంటే నేను భయపడను, నా డాలు యెహోవాదే అని అనేకమైన సార్లు అనడం జరిగింది. నిజమే, మన కలిగి ఉన్న ఆయుధం ఏంటంటే దేవుడేనండి. మనం భయపడకోకుండా ఉండడమే మన బాధ్యత. మనం చాలాసార్లు కష్టాలు గుండా ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు అనేకమైన చీకటి మార్గాల్లో గుండా కూడా మనం వెళుతూ ఉంటాం. గమనించండి ప్రియులారా, దేవుడు వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా వెలుగుకరమైన మార్గంలో నడుచుకోమన్నాడు. ఒక కష్టం వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక నష్టం వస్తే వెంటనే చేయకూడని పని చేసేయడం కాదండి. ఒక ఇబ్బంది వస్తే, ఒక ఇరుకు వస్తే దేవుడికి నచ్చనది చేసేయడం కాదండి. ఒక ఇరుకు వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక శ్రమ వస్తే, లేదంటే ఎవరో ఏదో ఒకరు మన మీద హేళన చేసినా, మనల్ని ఏదైనా ఒక మాట అన్నా, ఇక తీరని సమస్య మన జీవితంలోకి ప్రవేశిస్తే మనం వెళ్ళాల్సిన మార్గం వెలుగైన మార్గం కానీ చీకటి మార్గం కానీ కాదండి. గమనించండి పిల్లలు, మన దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగైన మార్గంలో నడవాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనం వెలుగైన మార్గంలో నడుస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవుని అనుసరిస్తూ, దేవుడే నాకు కావాలి అని మీరు ఒకవేళ ఆశపడితే, నా దేవుడు గాయమును పుట్టించగలడు, గాయమును తీర్చగలడు, గాయమును మాన్పువాడు కూడా నా దేవుడే అన్న వాక్యాన్ని మీరు ఎలా మరుస్తున్నారు? గమనించండి ప్రియులారా, నీ జీవితంలో సమస్య వచ్చిందా, నీ జీవితంలో ఇబ్బంది వచ్చిందా, నీ జీవితంలో ఇరుకొచ్చిందా, కానీ వెలుగైన మార్గాన్ని మీరు పట్టుకొని ఆ వెలుగైన మార్గంలో ఉన్నారా? నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలుతో నింపుతాడు. ఏంటండి ఆ వెలుగైన మార్గం? ఏంటండి ఆ ప్రసన్నతకరమైన ఆ వెలుగైన మార్గం అని అంటే, గమనించండి ప్రియులారా, వాక్యమైన మార్గం నా దేవుని మార్గం. ఆ మార్గంలోనూ ఉన్నావా? ప్రార్థన మార్గం నా దేవుని మార్గం. ఆ మార్గంలోనూ ఉన్నావా? గమనించండి ప్రియులారా, వాక్యము అనేక మంది త్రోవలకు వెలుగునిస్తుంది, వాక్యము అనేక మందిని నెమ్మదిపరుస్తుంది, వాక్యము అనేక మందిని బ్రతుకులు మారుస్తుంది, వాక్యము అనేక మందిని బ్రతికిస్తుంది, వాక్యము అనేక మందిని తెప్పరిల్ల చేస్తుంది. గమనించండి, కొన్ని సందర్భాల్లో వాక్యము అనేక మందికి భయమును కూడా కలుగు చేస్తుంది. గమనించండి ప్రియులారా, వాక్యం నీ గుండెల్లో ఉంటే, ప్రార్థన నీ జీవితంలో ఒక భాగం అయిపోతే, నా దేవుని యొక్క కార్యాలు నీకు అతి సమీపముగా ఉన్నట్లే అని చెప్పాలి. గమనించండి, ఈరోజు చాలామంది సమస్య వచ్చింది కదా, ఇక నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు, ఇంకేం భక్తి చేస్తాంలే అని చాలామంది అనుకుంటారు. లేదండి, అలా ఉండడం వలన మన దేవునికి దూరం అయిపోవడమే అని చెప్పాలి. గమనించండి, మనం దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే శోధనలు అంత దూరం అయిపోతాయి. మన దేవునికి మనం ఎంత సమీపంగా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అంత దూరంగా ఉంటాయి. గమనించండి ప్రియులారా, దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండండి, వాక్యాన్ని గుండెలకు హత్తుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ముద్దు పెట్టుకోండి, వాక్యం గుండా మీరు వెళ్ళండి. నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక ఉన్నతమైన ప్రగతి పథకంలోనే నిలబెట్టాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ వెలుగైన జీవితం, దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు మిమ్మల్ని తాకాలి అని అంటే మీలో వెలుగైన జీవితం ఉండాలి. గమనించండి, ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది. నిజమే, మీలో వెలుగుంటే నా దేవుని వెలుగు కూడా మిమ్మల్ని అట్రాక్టివ్గా మారుస్తుంది. నా దేవుని వెలుగు మీ వెలుగు కలుసుకొని ఒక ప్రకాశవంతమైన తేజస్సులో మీరు నింపబడతారు. దానివల్ల అనేక మంది కూడా మీ జీవితాన్ని చూసి అనేక మంది జీవితాలు కూడా మార్చుకుంటారు. మొదట మీ జీవితాన్ని మార్చుకోండి,
తరువాత అనేక మంది జీవితాలు మార్చే విధంగా మీరు ముందుకు నడవండి. నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వించి మేలుతో నింపుతాడు. ఈ చిన్న మాటలు మీ జీవితంలో, మీ గుండెల్లో నా దేవుడే భద్రపరిచి, సఫలపరిచి, నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.